హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్ని. నాకు మొన్న లాయిడ్ ఇన్వర్టర్ కంపెనీ అండి సిఎల్ అని ఎర్రర్ కోడ్ పడుతుందని చెప్పేసి కాల్ చేశారు. నాకు ఫోటో కూడా పంపారు. సో చూడొచ్చు, సిఎల్ అని పడుతుంది. సిఎల్ అని పడితే క్లీనింగ్ అని చెప్పేసి దాని అర్థం. ఒకసారి నేను మీకు డస్ట్ కూడా చూపిస్తాను. చూడండి, సిఎల్ అని పడ్డది. ఏసీ రన్ అవుతుంది కానీ సిఎల్ అని కంపల్సరీ పడుతుంది. దాని తర్వాత రూమ్ టెంపరేచర్ మన రిమోట్లో ఏదైతే సెట్ చేస్తామో ఆ టెంపరేచర్ కూడా షో చేస్తుంది దీంట్లో. ఒకసారి చూడండి, ఈ డస్ట్ చూడండి ఎంత ఉందో. ఈ డస్ట్ అనేది 100% క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. మొత్తం డస్ట్ క్లీనింగ్ చేయించుకోవాలి. నాకు ఫోన్ చేసిన కస్టమర్ ఏం చెప్పారంటే, క్లీన్ చేసిన తర్వాత కూడా సిఎల్ అనేది పడుతుందని చెప్పారు. దానికి ప్రాబ్లం నేను చెప్తున్నాను మేడం, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రూమ్ సెన్సార్ అనేది ఉంటుంది దీనిపైన. ఇక్కడ ఇది రూమ్ సెన్సార్. ఈ రూమ్ సెన్సార్ మీద డస్ట్ ఫామ్ అయి ఉండి ఇది క్లీన్ చేసినా, కాయిల్ క్లీన్ చేసినా, మొత్తం బ్లోయర్ మొత్తం క్లీన్ చేసినా కానీ ఇగో ఈ రూమ్ సెన్సార్ మీద డస్ట్ ఏమైనా ఉందనుకోండి, అది సెన్స్ చేసుకోలేక అది కూడా సిఎల్ అని చూపిస్తుంది. దయచేసి అంతేగాని దీనికైతే బోర్డు ప్రాబ్లం కాదు, ఏది ప్రాబ్లం కాదు. సిఎల్ వచ్చినా కానీ ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ సెన్సార్ కూడా క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇది నేను అర్థమైందని చెప్పేసి వీడియో తీశాను. వీడియో కావాలని చెప్పారు కదా, వీడియో తీశాను. ఓకే, చూసుకోండి ఒకసారి. రైట్.